బ్యాక్ టు ఎల్విరి కలెక్షన్స్. ఈ రోజు మనం చూడబోతున్న కలెక్షన్ వచ్చేసి 549 రేంజ్ అండి. అన్ని కూడా 549 రేంజ్. లాస్ట్ టైం సేమ్ ప్రైస్ రేంజ్ లో పెట్టాను, అప్పుడు చెప్పాను కదా చాలా ఉన్నాయండి, సో ఒకటేసారి అన్ని వీడియోలో కవర్ చేయలేము అని. సో ఈ రోజు మళ్ళీ 549 లో ఇంకా మిగతా ఉన్న కలెక్షన్ అంతా చూపించేస్తాను. సో లాస్ట్ టైం చాలా మంది దొరకలేదు అన్నారు. ఈసారి చూపించే కలెక్షన్ రిపీట్ అయితే అవ్వదండి, మళ్ళీ చెప్తున్నాను. నచ్చినట్టుగా ఎమ్మటే తీసేసుకోండి. అప్పుడు చూపించిన కలెక్షన్ వేరు, ఇప్పుడు చూపిస్తున్న కలెక్షన్ వేరు. ప్రైస్ రేంజ్ అంతా కూడా 549 వస్తుంది ఈ రోజు మొత్తం చూపించేయన్నీ కూడా. సో కలెక్షన్స్లోకి వెళ్ళిపోదామా? హాయ్ అండి, ఇది ఇలా వస్తుంది. బ్లూకి మెంతి ఎల్లో కాంబినేషన్, పళ్ళు అండ్ బ్లౌజ్. ఈ బ్లౌజెస్ మనం స్టిచ్ చేయించుకోవచ్చు అండి. అండ్ వేరే ఫ్యాబ్రిక్స్ శారీస్ మీదకి ఈ కలర్ మ్యాచ్ అయితే కనుక మనం యూజ్ చేయొచ్చు, ఎందుకంటే ఫ్యాబ్రిక్ బాగుంటుంది, డ్యూరబిలిటీ కూడా ఉంటుంది కాబట్టి చేయించుకోవచ్చు. ఇది వచ్చేసి మంచి లైట్ పెసర గ్రీన్లో కొంచెం డార్క్ వస్తుంది, పింక్ ఇలా వస్తుంది కలర్ కాంబినేషన్. ఇవన్నీ కూడా పేస్టల్ షేడ్స్ విత్ ఎలిగెంట్ లుక్ అండి. సింపుల్ గా ఉంటాయి, పెద్ద ఏమి మనకి హడావుడి ఏమి ఉండదు ఈ చీరల్లో, కానీ డ్యూరబిలిటీ ఉంటాయి, డైలీ పర్పస్ వాడచ్చు, ఎక్కడికైనా జర్నీస్ లో మెయిన్ వాడచ్చు ఇవి, ఎందుకంటే జీరో మెయింటెనెన్స్ కాబట్టి మిషన్ లో వేసి మనం వాడుకోవచ్చు. ఇది బ్లౌజ్ వచ్చేసి లాస్. ఇంతటితో ఈ 4 కలర్ శారీస్ 5 శారీస్ చూపించేస్తాను. ఇందులో ఇంకా వేరే ఫ్యాబ్రిక్ వెళ్ళిపోతున్నామండి. ఈరోజు చూపించే రేంజ్ అంతా కూడా 549 ఉంది. ఇది వచ్చేసి జార్జెట్ శారీ అండి. జార్జెట్ కి ఇది వచ్చి సిల్వర్ ప్రింట్ అనమాట, మైకా ప్రింట్ లాగా సిల్వర్ ప్రింట్. ఇది కొంచెం గట్టిగా బ్రష్ చేస్తే పోతుందండి, బట్ నార్మల్ వాష్కి అయితే పోదు, కానీ ఇలా ఉంటేనే చాలా బాగుంటుంది ఇది. సో ఎక్కువ రఫ్ అండ్ టఫ్ గా బ్రష్ చేయకూడదు, కట్టుకోవడానికి రఫ్ అండ్ టఫ్ గా వాడవచ్చు, ఫ్యాబ్రిక్ అది బాగుంటుంది. జస్ట్ కొంచెం మనం అకేషనల్ గా వేర్ చేసి వాష్ కూడా బకెట్ వాష్ చేసేస్తే కనుక మనకి మన్నుతుంది. ఇది కూడా 549 ప్రైస్ రేంజ్ లో. పైన వచ్చేసి ఇలా సింపుల్ బార్డర్ వస్తుంది, కింద వచ్చేసి మనకి ఇలా స్కర్ట్ బార్డర్ స్టైల్ వస్తుంది. ఆన్లైన్ ఏం చెప్తున్నాను నేను ఒకసారి చూడు. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ద బార్డర్ చూపిస్తానండి. ఇలా వస్తుంది ప్రింట్. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు సైడ్స్ ఉంటుంది. మరి రఫ్ గా చేస్తే పోతుందండి, జస్ట్ ఇలా బకెట్ లో తీస్తే పోతుందని అనుకోవద్దు, బాగుంటుంది ఇది కట్టుకున్నప్పుడు కూడా. ఇలా వస్తుంది సారీ. ఈ చూసిన కలర్ వచ్చేసి మంచి వైన్ కలర్ అండి. పళ్ళు అండ్ బ్యూటిఫుల్ టాసెల్స్. దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి వర్క్ బ్లౌజ్ వస్తుంది. 549 ప్లస్ షిప్పింగ్ అండి. బ్లౌజ్ ఏమో జార్జెట్ లో ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ వస్తుందండి. ఇదంతా ఎంబ్రాయిడరీ ఉంటుంది, కింద కట్ వర్క్ తోటి. ఇక్కడ మధ్యలోది కూడా వర్క్ అండ్ ప్రింట్ అండి, థ్రెడ్ వర్క్. థ్రెడ్ వర్క్ మొత్తం సిల్వర్ థ్రెడ్ అండ్ కలర్ థ్రెడ్ వర్క్. ఇక్కడ కూడా థ్రెడ్ వర్క్. ఇలా వస్తుంది బ్లౌజ్. మనం పేరప్ చేసి కుట్టించుకున్నట్లయితే 549 ప్లస్ షిప్పింగ్ ప్రైస్ రేంజ్ లో అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్, చాలా బాగుంటుంది. బ్లాక్ కలర్, ఇది ఓన్లీ సింగిల్ కలర్ ఉంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. కాపర్, బ్లాక్ మీద కాపర్ అండి. పైన వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది, కింద వచ్చేసి పెద్దది వస్తుంది. శారీ అంతా మనకి ఇలా ఇక్కత్ స్టైల్ లాగా మనకి హారిజాంటల్ గా డిజైన్ అనేది వస్తుంది. ఇప్పుడు చూసినట్టుగా జెడ్ బ్లాక్ అండి, ఫుల్లీ బ్లాక్. పళ్ళు అండ్ బ్లౌజ్. దీని కలర్ వచ్చేసి మనకి లైట్ క్రీమిష్ కలర్ వస్తుంది అనమాట, బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ కలర్. ఇలా బ్లౌజ్ వస్తుంది. 549 ప్లస్ షిప్పింగ్. ఇది వచ్చి మన అయోధ్య స్టార్ట్ అయినప్పుడు బాగా ఈ శారీస్ ట్రెండీగా నడిచాయండి. జై శ్రీరామ్ అని ఉంటుంది, మంచి క్రేప్ ఫ్యాబ్రిక్ అనమాట. అయోధ్య స్టార్ట్ అయినప్పుడు కాదు, అయోధ్య మందిర్లో ప్రతిష్టాపన జరిగిన టైంలో. ఆరెంజ్కి ఇది వచ్చేసి లెనెల్లో అండి. మొత్తం శారీ అంతా కూడా మనకి ఇలా జై శ్రీరామ్ అని ఉంటుంది. ఎవరైనా చిన్న బృందం వాళ్ళు కానీ ఇట్లా రఫ్ అండ్ టఫ్ గా వాడచ్చు. ఇది మిషన్ లో కూడా వేయొచ్చు.
ఇలా ధనుషాకారంలో బోర్డర్ మీద డిజైన్ వస్తుంది. శారీ అంతప్పుడు ఇలా జై శ్రీరామ్ అని ఉంటుంది. పళ్ళులో ఇలా అయోధ్య మొత్తం ఉంటుందండి. బ్లౌజ్లో కూడా జై శ్రీరామ్ అనే ప్రింట్ వస్తుంది. ఇవి ఎన్ని పీసెస్ ఉన్నాయి? 2 to 3 పీసెస్ ఉన్నాయండి. ఇవి 549. క్రేప్ ఫ్యాబ్రిక్ వస్తుంది. సాటిన్ క్రేప్ మెత్తగా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది, రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు. క్రేప్ జార్జెట్, సాటిన్ క్రేప్ జార్జెట్, బ్లాక్ అండి, ఫుల్లీ బ్లాక్. పైన వచ్చేసి మనకి ఇలా వస్తుంది బోర్డర్, ఫ్యాన్సీ లుక్లో ఇలా వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం సాటిన్ ఫీల్ ఉంటుంది. ఇక్కడ చూపిస్తాను, ఇలా తెలుస్తుంది సాటిన్ ఫీల్. మొత్తం ఫుల్లీ బ్లాక్ ఉంటుందండి. బ్లాక్ లవర్స్ ఎవరైనా ఉంటే తీసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ వచ్చి మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్, ఫైన్ షిఫాన్ ఫ్యాబ్రిక్ అండి. ఇది మంచి క్వాలిటీ షిఫాన్. చూస్తున్నారు కదా, వేర్ చేస్తే లుక్ మీకు తెలుస్తున్నట్లుంది. అండ్ మంచిగా ఆగుతుంది కూడా, జారట్లేదు. ఇలా ఉంటుంది. పళ్ళు, ఇది పళ్ళు ఏమన్నా, బ్లౌజ్ ప్లేనా? పళ్ళు వచ్చేసి ఇలా లైన్స్ వచ్చేసిందండి. బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ సాటిన్ బార్డర్ మీకు కనిపిస్తుంది కదా, ఈ బార్డర్ అనమాట మనకి శారీలో కూడా వచ్చింది. ఇలా వస్తుంది బ్లౌజ్. బ్లాక్ షిఫాన్, క్వాలిటీ షిఫాన్. హలో అండి, సూపర్ కలెక్షన్. థ్యాంక్ యూ అండి. ఇది వచ్చి ఆర్గన్జా అండి, ఆర్గన్జా శారీ. మల్టీ ప్రింట్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది, పేస్టల్ షేడ్ అనమాట. శారీలో అంతా మనకి ఇలా సీక్వెన్స్ అనేది, కట్ సీక్వెన్స్ అనేది తెలుస్తుంది. అండ్ మిడిల్లో మనకి ఇలా వస్తుంది. శారీ అంతా ఇలా ప్రింట్ ఉంటుంది. ఇలా ఇలా ర్యాండమ్గా వచ్చేస్తుందండి ప్రింట్. ఇలా ఉంటుంది. పళ్ళు జస్ట్ ఇలా ఇచ్చేసారు. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి రా సిల్క్ బ్లౌజ్ వస్తుందండి. ఈ బ్లౌజ్ మనం కుట్టించుకొని వేరే శారీస్ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు, మీకు ఐడియా ఉంటుంది కదా. సో ఈ శారీ లైట్ బిస్కెట్ కలర్, మల్టీ కలర్ అనుకోండి, బట్ లైట్ షేడ్స్ అనమాట, మిక్స్డ్ ఆఫ్ లైట్ షేడ్స్. మిడిల్లో మనకి ఫ్లోరల్ ప్రింట్ కూడా వస్తూ ఉంటుంది. 549 ప్లస్. ఇలా ఒక నిమిషం, ఇలా ఫ్లవర్ వస్తుందండి, కానీ మిడిల్లో ఎక్కడ వస్తుంది అనేది మనం కట్టుకున్నాక తెలుస్తుంది. క్రేప్ శారీ, సాటిన్ క్రేప్, డిఫరెంట్ కాన్సెప్ట్. ఇలా వస్తుంది శారీ అంతా. డిఫరెంట్గా ఉంటుంది, స్టైలిష్గా ఉంటుంది. కాలేజ్ పిల్లలు అయితే బ్లౌజెస్ అమెజాన్ నుంచి ఫుల్ బ్లౌజెస్ అయితే తెప్పించుకొని వేసుకుంటున్నారు. సో వాళ్ళకి మంచిగా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఇలా అని చూపించడానికి లేదు. పళ్ళు, బ్లౌజ్, శారీ అంతా ఇలా వచ్చేస్తుంది. ఇలా వస్తూ ఉంటుంది పళ్ళు అండ్ బ్లౌజ్. 549 ప్లస్ షిప్పింగ్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చి సాటిన్ క్రేప్, చాలా చాలా సాఫ్ట్ ఉంది, అసలు జారిపోతున్నట్టుగా ఉంది. సాటిన్ క్రేప్. ఈ శారీస్ వచ్చేసి ఖాదీ శారీస్ అండి. బ్లాక్ కలర్కి మెంతి ఎల్లో కలర్. స్కూల్ టీచర్స్ అలాంటి వాళ్ళు ప్రిఫర్ చేస్తారు ఈ శారీస్. ఇదంతా థ్రెడ్ వర్క్ వస్తుంది. మెంతి కూడా కాదండి, ఇది బెల్లం కలర్ అంటాం కదా, అలా ఉంది. ఇదంతా థ్రెడ్ వర్క్. కింద వచ్చేసి మనకి ఇంత పెద్ద బోర్డర్ వస్తుంది. ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ అంతా, లివింగ్ ఉంటుంది. ఇదంతా ప్రింట్ కాదు, ఖాదీ శారీ. బ్లాక్ శారీ అంతా ఇలా వచ్చేస్తుంది. స్టెప్స్ పెట్టి కట్టుకుంటే కనుక డీసెంట్ ఉంటుందండి. పళ్ళు అండ్ ప్లెయిన్ బ్లౌజ్. ఇదైనా వేసుకోవచ్చు, లేదు అంటే వేరేదైనా కుట్టించుకోవచ్చు. 549 ప్లస్ షిప్పింగ్ అండి. ఇంక ఇప్పుడు మనం లెనిన్ చందేరీలోకి వెళ్తున్నాం. వైన్ కలర్, నేరేడు పండు కలర్. శారీ అంతా ఇలా డిఫరెంట్గా ఉంటుంది.
చందేరి లెనిన్ సిల్క్ శారీస్. శారీ అంటే ఇలా షేడెడ్ వస్తుందండి, ఇలా ఉంటుంది కట్టుకున్నప్పుడు. పళ్ళు విత్ టాసల్స్ అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది. ఇక్కడ మీకు తెలుస్తుంది కదా, ఇలా షేడ్ వస్తుంది అనమాట మధ్యలో. 549 ప్లస్ షిప్పింగ్. ఇది వచ్చేసి గ్రీన్ షేడ్ వస్తున్నట్లుందండి, మీరు ఎగ్జాక్ట్ చూస్తున్నారు. ఇవన్నీ కట్టుకున్నప్పుడు చాలా బాగుంటాయి చూసిన వాటికంటే కూడా. ఇలా వస్తుంది బార్డర్. శారీ చూసారు కదా, ఇలా డే అంతా వేర్ చేసుకుని ఉండొచ్చు అండి, జారదు, ఎలా పెడితే అలా ఉంటుంది. ఆఫీస్ గోయింగ్ వాళ్ళు అయితే యూజ్ చేయొచ్చు, జీరో మెయింటెనెన్స్. పళ్ళు థ్రెడ్ టాసల్స్ అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది. 549 ప్లస్ షిప్పింగ్. బ్రౌన్ కలర్, ఇలా వస్తుంది సారీ. లోపలంతా కూడా ఇలా క్రీపర్ డిజైన్ అనేది ఉంటుంది. పళ్ళు అండ్ లీఫీ డిజైన్ బ్లౌజ్. వన్ మోర్ చీకు కలర్. సింపుల్గా కనిపిస్తుంది కదా శారీ, కట్టుకున్నప్పుడు కూడా అలానే డీసెంట్గా ఉంటుంది. ఇలా ఉంటుంది. పళ్ళు అండ్ బ్లౌజ్. 549 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది కూడా చీకు కలర్, డార్క్ బ్రౌన్ అండ్ చీకు కలర్ బేస్. ఇది డిఫరెంట్ వచ్చేసింది, షేడ్స్ తెలుస్తున్నాయి కదండి, ఇలా షేడ్స్ ఉంటాయన్నమాట. టై అండ్ డై లైట్ షేడ్స్. థ్యాంక్ యూ అండి. ఇలా వస్తుంది శారీలో ప్రింట్. పళ్ళు క్లాసీగా ఉంటాయండి. వర్క్ చేసే వాళ్ళు అయితే కనుక మిస్ చేసుకోకండి. టీచర్, బ్యాంకర్, సింపుల్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది. బ్లౌజ్ 549 ప్లస్ షిప్పింగ్ ఓన్లీ. హాయ్ అండి, ప్రైస్ 549 ప్లస్ షిప్పింగ్. స్టైలిష్ కలర్, సింపుల్గా ఉంది కదా. 549 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది కూడా మనకి 3 డాట్స్. ఇవి 4 పీసెస్ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి డోలా ఫ్యాబ్రిక్. కమింగ్ టు లైట్ వెయిట్ డోలా ఫ్యాబ్రిక్. ఇక్కడ వచ్చేసి మనకి ఈ డిజైన్ తెలుస్తుంది కదండి, ఇది కాంతా స్టైల్ లాగా అనిపిస్తుంది దూరం నుండి చూసే వాళ్ళకి, బట్ నార్మల్. ఇది వచ్చేసి బోర్డర్, ఇలా సీక్వెన్స్ బోర్డర్. కట్టుకున్నట్లయితే ఇలా ఉంటుంది. 549 ప్లస్ షిప్పింగ్. పళ్ళు ఇలా ఇచ్చారు, పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది. బ్లౌజ్ సీక్వెన్స్తో. 549 ప్లస్ షిప్పింగ్. ఇందులో వచ్చేసి 2 కలర్స్ ఉన్నాయండి. గ్రే కలర్, శారీలో ప్రింట్ అంతా ఇలా వచ్చేస్తుంది. బోర్డర్, పళ్ళు అండ్ బ్లౌజ్. 549 ప్లస్ షిప్పింగ్. ఇవి 2 పీసెస్ ఉన్నాయండి. ఇదేను ఆర్గాన్జా శారీ, ఫైన్ క్వాలిటీ ఆర్గాన్జా అండి. బట్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్, పర్ల్ కలర్ అంటాం కదా, ఆ కలర్ అనమాట. శారీలో అంతా ఇలా డిజిటల్ ప్రింట్ లాగా వస్తుందండి, రోజెస్. కింద వచ్చేసి మనకి సీక్వెన్స్ కట్ బోర్డర్ అనేది వస్తుంది, ఇలా తెలుస్తుంది, ఇలా వస్తుంది. కింద వచ్చి ఇలా లేస్ ఉంటుంది. మనం వేర్ చేస్తుంటే ఇదే పైకి వస్తుంది కదా.
549 ప్లస్ షిప్పింగ్లో అండి. పళ్ళు జస్ట్ ఇలా ఎండప్ చేసేసారు, రన్నింగ్ పళ్ళుది. బ్లౌజ్ వచ్చేసి దీనికి ఇలా ఇచ్చారు. ఇది కుట్టించుకోవచ్చు, లేదు అంటే మన దగ్గర ఉన్న ఆరెంజ్ లైట్ పింక్ కలర్ బ్లౌజ్ తోటి మనం పేరప్ చేసి కట్టుకోవచ్చు. 549 ప్లస్ షిప్పింగ్ అండి. ఫైన్ క్వాలిటీ ఆర్గంజా క్లాత్ చాలా బాగుంటుంది. సెమీ పట్టు స్టైల్. బ్లూకి వచ్చేసి మ్యాంగో ఎల్లో కాంబినేషన్. ఇది వచ్చేసి లక్స్ బ్లూ అండి, సిల్వర్ ఉంటుంది. మనకి రేపు అమ్మవారి పూజలు పెట్టడానికి కూడా బాగుంటుంది. ఇలా ఉంటుంది బార్డర్. కింద బార్డర్ వచ్చేసి ఇలా పెద్దగా వస్తుంది. శారీలో అంతా కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, బూటా వస్తుంది. ఇలా బూటా వస్తుంది. వివింగ్ అండి, ఇదంతా ప్రింట్ కాదు. హాయ్ మ్యామ్, హాయ్ అండి. ఇలా వస్తుంది కట్టుకుని. 549 ప్లస్ షిప్పింగ్ అండి. హల్దీ వాటికి కట్టుకోవచ్చు, ఎందుకంటే ఇది తడిచినా ఏమవ్వదు. పళ్ళు అండ్ బ్లౌజ్ విత్ బోర్డర్. 549 ప్లస్ షిప్పింగ్లో అండి. మంచి లెమన్ ఎల్లో కలర్కి స్కై బ్లూ, లక్స్ బ్లూ. ఇది కూడా డోలా ఫ్యాబ్రిక్లోనే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిగర్ ప్రింట్ డిజైన్. ఫిగర్స్ కాదు, జస్ట్ మనకి ర్యాండమ్ డిజైన్ అది కనిపిస్తుంది. కలర్ వచ్చేసి బెల్లం కలర్ అంటాం కదా, ఆ కలర్ అనమాట. శారీ అంతా ఇలా వస్తుంది. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒక ఆర్చ్ లాగా ఉంది విత్ ఫ్లోరల్ ఎలిఫెంట్స్ అవి ఉన్నాయి. సో ఇక్కడ వచ్చి చిన్న బార్డర్ వస్తుంది, ఇది మనకు కనిపించట్లేదు. ఇక్కడ వచ్చి పెద్ద బార్డర్ వస్తుంది. శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. ఇది సింగిల్ కలర్. కట్టుకున్నప్పుడు సింపుల్గా ఉంటుంది డిజైన్. ట్రాన్స్పరెన్సీ ఉండదు, ఎందుకంటే డోలా ఫ్యాబ్రిక్ కాబట్టి. పళ్ళు అండ్ బ్లౌజ్. 549 ప్లస్ షిప్పింగ్ అండి. ఇప్పుడు వచ్చేసి జార్జెట్స్కి వెళ్తున్నాం. లైట్ ఇవన్నీ కూడా వైట్ అండి, వైట్ కలర్. వీటికి చూసారు కదా బోర్డర్స్ వచ్చేసి ఇక్కత్ స్టైల్ ఆఫ్ బోర్డర్స్ వస్తారు. హాయ్ అండి. ఇలా వస్తుంది ఇక్కత్ స్టైల్ ఆఫ్ బోర్డర్స్. పైన కింద లిటిల్ బిట్ ఇలా పాట్ డిజైన్తో వస్తుంది అనమాట. జార్జెట్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంటుందండి. శారీ అంతా కూడా మనకి ఇలా పాట్ డిజైన్ అనేది వస్తుంది. ఇలా వస్తుంది మంచి ఫ్లోయీ ఫ్యాబ్రిక్. దీని పళ్ళు వచ్చేసి రన్నింగ్ పళ్ళుకి జస్ట్ ఇలా టాసిల్స్ అనేది ఇచ్చేసారండి. టాసిల్స్ కూడా ఒకటి మెరూన్ ఒకటి బ్లాక్ లాగా ఇచ్చేసారు. ఇలా వస్తుంది శారీలో అంతా కూడా. పాట్స్ డిజైన్, స్మాల్ పాట్స్ అండ్ బిగ్ పాట్స్. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్లోనే పాట్స్తో ఎంబ్రాయిడరీ అనేది వస్తుంది అనమాట. ఇలా నేను చైన్ వేస్తాను. ఇది ఎందుకు ఇంతగా చూపిస్తున్నా అంటే దీంట్లో నా కలర్స్ చూపించేస్తానండి ఓపెన్ చేయకుండా. సో అందుకని టైం పడుతుంది. చైన్ వేస్తాను. ఇది ఎంబ్రాయిడరీ బ్లౌజ్, మెరూన్ బ్లౌజ్ ఇలా వస్తుంది. బాడీ అంతా కూడా ఇలా ప్లెయిన్ ఉంటుంది అనమాట. ఇలా ఉంటుంది పాట్స్ తోటి. కింద ఇది ఫ్రంట్, బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది మెరూన్ కలర్ అండి, మీరు చూస్తున్నంత డార్క్గా లేదు, లైట్గా ఉంది కొంచెం. ఇలా వస్తుంది. ఇందులో కలర్స్ చూపిస్తాను. ఫస్ట్ సారీ లైట్ కలర్, సింపుల్గా ఉంటుంది. హాయ్ అండి. 549 ప్లస్ షిప్పింగ్. ఈ ప్రింట్లో 4 కలర్స్ ఉన్నాయి. ఇంకొక ప్రింట్ ఉందండి ఇందులో, జిగ్జాగ్ ప్రింట్. హాయ్ అండి. ఈ
ఇప్పుడు వచ్చేసి ఇది కొంచెం జూట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అండి. జూట్ అంటే కుచ్చుకోదు, ఇది ఒక టైప్ ఆఫ్ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్. మీకు దగ్గర నుండి చూపిస్తాను. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది జార్జెట్ కాదు, షిఫాన్ కాదు, జూట్ కూడా కాదు, ఒక టైప్ ఆఫ్ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ అనుకోండి. ఇది తినను. శారీ పైన వచ్చేసి మనకి ఇలా సింపుల్ బోర్డర్ ఇస్తారు విత్ పైపింగ్. కింద వచ్చేసి మనకి ఇలా ఫ్లోరల్ వస్తుంది. శారీ అంతా కలర్ వచ్చేసి సేమ్ కలర్ చూస్తున్నారు, ప్యారెట్ గ్రీన్ ఇలా వస్తుంది. అండ్ ట్రాన్స్పరెన్స్ లేదండి. వన్ లేయర్ కూడా మందంగానే ఉంటుంది. డైలీ వేర్ కట్టుకోవచ్చు, వాషింగ్ మిషన్లో వేసుకోవచ్చు అండి ఈ శారీస్ని. పళ్ళుకి ఇలా సింపుల్ టాసిల్స్ లాగా ఇచ్చేసి పళ్ళు ఇలా ఇచ్చేసారు. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఎంబ్రాయిడరీ బ్లౌజ్ వచ్చేసిందంటే రా సిల్క్ మీద. యాక్చువల్లీ ఇవి కిమోరా బ్రాండ్ శారీస్కి రెప్లికా లాగా వచ్చాయన్నమాట. ఇలా శారీ అంతా ఎంబ్రాయిడరీ వస్తుంది. బ్లౌజ్ నెక్కి, హ్యాండ్స్కి ఇలా అంతా వస్తుందండి. 549 ప్లస్ షిప్పింగ్. కట్టుకున్నప్పుడు సింపుల్గా ఉంటుంది. డైలీ వేర్ రఫ్ అండ్ టఫ్ వాడచ్చు, మిషన్లో కూడా వేయచ్చు. మ్యామ్ మీరు కట్టుకున్న శారీ ఉందా చెప్పండి. లేదా అండి, మీకు చూపించాను, మీరు ఎవరు తీసుకోలేదు, సో నేనే తీసేసుకున్నాను. చూపించాను కదా, చూపించానండి మీకు. అదే ప్రాబ్లం అవుతుంది ఏంటంటే చూపించినప్పుడు తీసుకోవట్లేదు, తర్వాత చూపిస్తున్నప్పుడు కట్టుకున్నప్పుడు బాగుంది అని అడుగుతున్నారు. ఈ ఆఫర్లోనే చూపించాను నేను. నావీ బ్లూకి వచ్చేసి ఇలా సింపుల్ బార్డర్ ఉంటుంది. ఇక్కడ ఇలా వచ్చేస్తుంది డిజైన్. రఫ్ అండ్ టఫ్ శారీస్ అండి, ఇలా ఉంటాయి. పళ్ళు అండ్ దీనికి వర్క్ బాగా కనిపిస్తుంది, దానికి కనబడలేదు. పీకాక్ వర్క్. 549 ప్లస్ షిప్పింగ్. అయ్యో మ్యామ్ దొరుకుతుందా? చూడలేదండి శారీ. పర్లేదండి. కొన్ని చీరలు చూస్తే నచ్చవండి, కట్టుకున్నప్పుడు బాగుంటాయి. సో నేను చూస్తాను కాబట్టి మీకు చెప్తున్నాను. బట్ మేము అమ్ముతాం కాబట్టి అన్ని చీరల్ని బాగున్నాయని చెప్తారని అనుకుంటారు. బట్ ఎవరైతే మనతో రెగ్యులర్గా కొంటూ ఉంటారో వాళ్ళకి ఐడియా ఉంటుంది జెన్యూనిటీ అనేది ఏంటి అని. శారీ అండి, ఇది ఇలా ఏమీ రాదు, సింపుల్గా ఉంటుంది. ఇలా ఉంది చూడండి, బ్రాసో స్టైల్ అనమాట. ఇది మీకు ఒకసారి లేయర్లో చూపిస్తాను. ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్. 549కి ఈజీగా తీసుకొచ్చండి. ఎందుకంటే ఇది మీరు 100 టైమ్స్ కట్టుకున్నా ఏమవ్వదు. మిషన్లో వేసి కూడా వాడచ్చు. సింపుల్ పైపింగ్ ఉంటుంది. పళ్ళు ఇలా పళ్ళు వస్తుంది, సింపుల్ టాసిల్స్ అండ్ వర్క్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ కూడా మనకి ఇలా ఇచ్చేసారు, సీక్వెన్స్ ఇలా ఇచ్చేసారు. ఇది మనం కుట్టించుకోవచ్చు, వేరే శారీస్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది వేసుకున్న బ్లౌజ్ కిమోరా శారీ అండి, వేరే శారీది, దీనికి పేరప్ అయిపోయింది. అలా వేసుకోవచ్చు, బాగుంటుంది. 549 ప్లస్ షిప్పింగ్. నేను వేరే ఫోన్లో చదువుతానండి, మీరు ఏం పెట్టారో అర్థం కాలేదు. ఇంకా లాస్ట్ కలెక్షన్. లేదు, ఇది కూడా ఆస్ట్రేలియాలో అత్తగారు. హాయ్ మ్యామ్, బాగుందండి పేరు. జార్జెట్ శారీస్, శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుందండి, షైనీగా. చూసారు ఎంత బాగుంది, కట్టుకుంటే క్లాసీగా ఉంటుంది. ఇది ఉంది కదా, ఇది షైనీ రెడ్ అనమాట. శారీ అంతటా వస్తుందండి, శారీ అంతటా వస్తుంది. అండ్ ర్యాండమ్ డిజైన్ అనమాట. డిజైన్ అనేది మారుతుంది. కలర్ వచ్చేసి ఇదే ఉంటుంది. లైట్ వెయిట్ ఉంది శారీ కూడా, అస్సలు బరువు లేదు. ఉల్టా ఇచ్చాం.
పళ్ళు ఇలా రన్నింగ్ వచ్చేసి సింపుల్లో ఇలా లేస్ తోటి ఎండప్ చేసేసారు. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ బ్రోకెట్ బ్లౌజ్ ఇచ్చేసారు. ఈ బ్లౌజ్ అవాయిడ్ చేసేయండి. నార్మల్ మన దగ్గర ఉన్న బ్లాక్ బ్లౌజ్ అయినా లేదంటే వేరే కలర్, ఇంట్లో ఎన్ని కలర్ ఉన్నాయి కదండి, సో ఏదో ఒక కలర్ది మీరు పేరప్ చేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ అంత క్లాసీగా లేదు. శారీలా వస్తుంది. 549 ప్లస్ షిప్పింగ్. ఒకసారి బ్యాక్ సైడ్ చూపిస్తాను. ఇది బ్యాక్ సైడ్ అండి. ఇలా జస్ట్ ఇది థ్రెడ్ కనిపిస్తుంది. ఇటు సైడ్ అయితే షైన్ అవుతూ ఉంటుంది. 549 ప్లస్ షిప్పింగ్. హైదరాబాద్లో షిప్పింగ్ ఎంత? 80 రూపీస్ అండి పర్ శారీకి. ఇది ఇంకొక డిజైన్. అన్ని బ్లాక్ అండి, దీంట్లో కలర్స్ రాలేదు. ఇది సింగిల్ లేయర్ వచ్చినట్టు చాలిపోతుంది. మళ్ళీ ఫ్యాబ్రిక్స్ అన్ని జార్జెట్ మీద సీక్వెన్స్ లాగా వస్తుందండి. అది లేస్ అనుకుంటా, వన్ టైప్ ఆఫ్ లేస్ అనుకుంటా, షైన్ అవుతుంది. ఇలా వస్తుంది శారీ. ఇది ఫ్లోరల్ ప్రింట్. 549 ప్లస్ షిప్పింగ్ అండి. రన్నింగ్ పళ్ళు, బ్లౌజ్ వస్తుంది బట్ బ్రోకెట్ బ్లౌజ్. ఇది వచ్చి కలర్ఫుల్గా ఉంది. కలర్ అంటే బ్లాక్ కానీ విత్ మెరూన్ ఇలా అన్ని కలర్స్తో వచ్చేస్తుంది. గ్రీన్, మెంతి, ఎల్లో ఇలా. ఫ్యాన్సీ శారీస్ కట్టుకుంటారు కదండి, కాస్ట్లీ శారీలా ఉంటుంది కట్టుకుంటే లుక్. అందుకే బ్లౌజ్ వేరే దాంతో పేరప్ చేశారనుకోండి, కాస్ట్లీ లుక్ వస్తుంది శారీ. 549 ప్లస్ షిప్పింగ్ అండి. లాస్ట్ ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ అనమాట. ఇలా వస్తుంది. పైన కింద మాత్రం సేమ్ వస్తుంది. ఇది లాస్ట్ అండి. 549 ప్లస్ షిప్పింగ్. ఇది కూడా మంచి కలర్ఫుల్ లాగా వచ్చేసింది. వినపడకపోయి ఉంటే కనుక ఈ ప్రైస్ చూడండి. 549 ప్లస్ షిప్పింగ్. అండ్ మీరు ఆర్డర్ చేయాల్సిన నెంబర్స్, ఈ 2 నెంబర్స్లో ఏ నెంబర్కైనా ఆర్డర్ చేయొచ్చు. అండ్ లాస్ట్ లైవ్ వచ్చేసి సాటర్డే ఉంటుందండి. సాటర్డే రోజు ఇంకా క్లోజ్ అయిపోతుంది స్టాక్ చూపించడం అంతా కూడా. సో ఎవరికైనా నచ్చినట్లయితే కనుక ఇమీడియట్గా ఫొటోస్ తీసి పెట్టేయండి. నేను ప్రైజింగ్ అండ్ షిప్పింగ్ అమౌంట్ అండ్ అవైలబిలిటీ చెప్తాను. సేమ్ ఈజ్ శారీ సూపర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఆర్గన్జా శారీ, చందేరి ఆర్గన్జా యాప్లిక్ వర్క్తో వచ్చింది. నేను మీకు ఆల్రెడీ చూపించాను, బట్ నేను తీసుకున్నాను, మీరు ఎవరూ తీసుకోలేదని. ఓకే అండి, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. మీటప్ ఆన్ సాటర్డే. థ్యాంక్ యూ అండి. కీప్ షాపింగ్ విత్ అస్ అండ్ కీప్ సపోర్టింగ్ విత్ అస్. థ్యాంక్ యూ అండి.